హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ హనీ వరల్డ్. ఈరోజు వీడియో వచ్చేసి బ్లాక్ ఫారెస్ట్ కేక్ అండి. బేకరీ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చేసేయవచ్చండి. చాలా ఈజీ. నేనైతే మా ఇంట్లో బర్త్డే పార్టీ ఉందని ఇలానైతే ప్రిపేర్ చేశాను. చాలా బాగా వచ్చిందండి. షాక్ అయ్యారు మా ఇంట్లో వారందరూ. ఒకసారి ట్రై చేయండి, ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇక్కడ నేను విప్పింగ్ క్రీమ్ పౌడర్ అయితే తీసుకున్నాను. ఇది 1/2 కప్పు విప్పింగ్ క్రీమ్ పౌడర్ వేసుకుంటున్నాను. అలాగే హాఫ్ కప్పు మిల్క్ పౌడర్ వేసుకోవాలి. ఇది వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ముందుగానే ఐస్ క్యూబ్స్ అయితే ఇలా రెడీ పెట్టుకోవాలి. ఇందులోనే మనం ఏ కప్పుతో అయితే విప్పింగ్ క్రీమ్ తీసుకుంటామో పౌడర్, అదే కప్తో మిల్క్ వేసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలండి. ఇది 20 మినిట్స్ పాటైనా ఇలా చక్కగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల క్రీమ్ అనేది బాగా వస్తుంది. ఇలా నాకైతే 20 మినిట్స్ పట్టింది. మీరు చేత్తో అయితే కొంచెం టైం ఎక్కువే పడుతుంది. ఇలా చేసుకోవాలండి. మన వీడియోలో చాలా వెరైటీ స్నాక్స్, ఫుడ్ ఐటమ్స్ చాలా ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చూడండి మన వీడియోలో. ఫస్ట్ టైం చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. క్రీమ్ అయితే రెడీ అయింది. ఇప్పుడు నేనైతే ఒక బౌల్ తీసుకొని దాంట్లోనైతే ఇలా చూడండి బటర్ పేపర్ అనేది వేసి పెట్టుకున్నాను. ఒక బౌల్ తీసుకొని అందులో హాఫ్ కప్పు పెరుగు వేసుకోవాలి. పావు కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనే హాఫ్ కప్పు దాకా షుగర్ పౌడర్ వేసుకోవాలి. షుగర్ అయినా వేసుకోవచ్చు. ఇందులోనే వెనిలా ఎసెన్స్ వేసి బాగా కలుపుకోవాలి. మనం ఇక్కడ షుగర్ పౌడర్ వాడాం కాబట్టి తొందరనే కలిసిపోతుంది. షుగర్ తీసుకుంటే కాస్త టైం ఎక్కువ పడుతుంది. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగానైతే మొత్తం షుగర్ అనేది ఇలా ఉండాలి, మెల్ట్ అయిపోవాలి. ఇప్పుడు ఇందులోనే మైదా పిండి జల్లించుకోవాలండి. 1 కప్పు మైదా పిండి తీసుకుంటున్నాను. హాఫ్ టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకోవాలి. 1 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇందులోనే 3 టేబుల్ స్పూన్ దాకా కోకో పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా కోకో పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అనేది జల్లించుకోవాలండి. ఉండలేమీ లేకుండా జల్లించుకోవాలి. మీరు ముందే జల్లించి పెట్టుకోవచ్చు. దీన్నైతే ఇలా కలుపుకోవాలి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా కలుపుకోవాలి. ఇందులోనే మనం ఈ విధంగా కలిసిపోయిన తర్వాత ఇందులో మనం ఏ కప్పుతో అయితే ఆయిల్ తీసుకున్నామో ఆ కప్పుతోని పాలను తీసుకోవాలి. ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా కలుపుకోవాలి. చాలా ఈజీ. ఫస్ట్ టైం చేసిన వారికి కూడా చక్కగా కుదిరిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ పైన వారైతే ఓవెన్‌లో గాని ప్రీహీట్ చేసి పెట్టుకోవాలి. నేనైతే ఈ బ్యాటర్‌ని కేక్ టిన్‌లో వేసేసుకోవాలి. 180 డిగ్రీలో 30 మినిట్స్ పాటు పెట్టుకోవాలి ఓవెన్‌లో అయితే. స్టవ్ పైన అయితే ఒక 30, 25 మినిట్స్ పెడితే సరిపోతుంది. ఈ విధంగా 2 టైమ్స్ ట్యాప్ చేసుకోవాలండి ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే. ఈ విధంగా చేసుకొని ఓవెన్‌లో పెట్టేసుకోవాలి. నేను అంతలోపు అయితే కేక్ బేస్‌ని అయితే రెడీ చేసుకున్నాను. ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. మా పాప బర్త్‌డేదైతే ఉండే. ఇప్పుడైతే కేక్ అయితే రెడీ అయిపోయింది. దీన్నైతే చక్కగా మౌల్డ్‌లోకనైతే తీసేసుకోవాలి. ఇలా సైడ్‌లకి చాక్‌తో ఇలా అనుకున్నామంటే ఈజీగా వచ్చేస్తుంది. కింద బటర్ పేపర్ ఏసుకున్నామంటే చాలా ఈజీగా ఊడొస్తుంది కేక్ అనేది. చూడండి ఎంత చక్కగా వస్తుందో, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా! ఎంత ఫ్లఫీగా, చాలా బావుందండి కేక్ అయితే. చాలా ఈజీ కేక్ చేసుకోవడం. ఫస్ట్ టైం చేసిన వారైతే చక్కగా చేసుకోవచ్చు. ఇది మనం చేశారంటే ఎవ్వరు నమ్మరు. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను. నాకైతే చాలా చక్కగా కుదిరిందండి. ఇప్పుడు దీన్ని 2 స్టెప్స్‌గా కట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ థ్రెడ్ యూజ్ చేస్తున్నాను. ఇలా థ్రెడ్‌తోనైనా కట్ చేసుకోవచ్చు. ఇలా చేయడం చాలా ఈజీ అండి. ఫస్ట్ టైం ఎవరన్నా ట్రై చేసేవారైతే ఎవరిది హెల్ప్ తీసుకోండి. చూడండి ఎంత చక్కగా కట్ అయిపోయిందో. ఈ విధంగా కట్ చేసుకోవాలి. మీరు ఇంకా ఎక్కువ లేయర్స్ కావాలనుకున్న కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 లేయర్స్ చేసి చూపిస్తున్నాను ఫస్ట్ టైం గనుక. ఇలా మొత్తం కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కింద బేస్ అయితే తీసుకుందాము. దీనికి కొంచెం విప్పింగ్ క్రీమ్ అనేది రాసుకోవాలి కొద్దిగంత. ఇలా అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు దీనిపైన కేక్ అనేది పెట్టుకుందాము. ఈ విధంగా కొద్దిగా ప్రెస్ చేసుకోవాలి. దీనిపైన షుగర్ వాటర్ అనేది అప్లై చేసుకోవాలి. మనం ఇక్కడ షుగర్ వాటర్ ఎంత అప్లై చేసుకుంటే అంత బాగొస్తుంది. ఇక్కడ నేనైతే షుగర్ పౌడర్‌లో కాస్తని వాటర్ వేసి బాగా కలుపుకున్నాను. లేదు అని అనుకుంటే స్టవ్ పైన పెట్టి వేడైనా చేసుకోవచ్చు. అలా అయినా చేసుకోవచ్చు, ఇలా అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి దీనిపైన విప్పింగ్ క్రీమ్ అనేది అప్లై చేసుకోవాలి. ఈ విధంగా నేను చూపిస్తున్నట్టు. నేనైతే ఇక్కడ కింద ఒక బోర్లేసి దానిపైన ఈ బేస్ అనేది పెట్టుకున్నాను. అలా పెట్టుకోవడం వల్ల మనకైతే రౌండ్ తిరుగుతుంది. ఇలా నెమ్మదిగా అప్లై చేసుకోవాలి. మీరు ఫస్ట్ టైం చేసేవారైతే కొంచెం ప్రాక్టీస్ ఉన్న వారికైతే
స్పీడ్ అనేది బావుంటుంది. మనం ఫస్ట్ టైమ్ గనక కొంచెం స్లోగా చూపిస్తున్నాను మీకైతే. ఈ విధంగా నెమ్మదిగా అప్లై చేసుకోవాలి క్రీమ్ అనేది. ఇలా ఫస్ట్ లేయర్ అప్లై చేసుకున్న తర్వాత దీనిపైన చెర్రీస్ కాస్త మిక్సీ పట్టి దీనిపైన అప్లై చేసుకోవాలి. ఈ విధంగానైతే వేసేసుకోవాలి. టేస్ట్ అనేది చాలా బాగొస్తుంది. ఇప్పుడు దీనిపైన చాకో చిప్స్ అనేవి మీకిష్టం ఉంటే వేసేసుకోండి. మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కాబట్టి నేనైతే చాకో చిప్స్ వేస్తున్నాను. ఈ విధంగా వేసుకోవడం వల్ల కేక్ అనేది టేస్ట్ అనేది చాలా బాగొస్తుంది. మధ్య మధ్యలో చాకో చిప్స్ పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే చాలా వేశాను మా పిల్లల కోసము. ఇలా మళ్ళా కాస్త విప్పింగ్ క్రీమ్ అనేది కాస్తంత పెట్టుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగానైతే. ఇప్పుడు సెకండ్ లేయర్ అనేది పెట్టేసుకోవాలి. ఇలా సైడ్‌లు చూసుకుంటూ నెమ్మదిగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ షుగర్ సిరప్ అనేది వేసేసుకోవాలి. ఇలా మొత్తం షుగర్ సిరప్ అనేది ఎంత ఎక్కువ తీసుకుంటే అంత బావుంటుంది. కేక్ అనేది చాలా బాగొస్తుంది. మనం కూల్ కేక్ చేస్తున్నాం కాబట్టి ఈ విధంగానైతే కంపల్సరీ. ఇలా మొత్తం బాగా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన విప్పింగ్ క్రీమ్ అనేది అప్లై చేసుకోవాలి. ఈవెన్‌గా క్రీమ్ అనేది అప్లై చేసుకోవాలి. ఈ విధంగా తింపుతో రౌండ్‌గా అప్లై చేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా వస్తుందో. ఇలా సైడ్‌లకి ఈవెన్‌గా అప్లై చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఈ విధంగా నెమ్మదిగా. ఫస్ట్ టైమ్ చేసిన వారైతే టెన్షన్ లేకుండా ఈజీగా చేయండి. నేనైతే ప్రతి స్టెప్ అయితే మీకు ఈజీగా చూపించాలని చూపిస్తున్నాను. ఒక్కటి కూడా మిస్ చేయకుండా. ఇలా మొత్తం ఈవెన్‌గా పెట్టేసుకోవాలి. ఇలా మొత్తం నీట్‌గా పెట్టుకున్న తర్వాత దీన్నైతే ఒక 20 మినిట్స్ పాటైతే ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. మనమైతే అంతలోపైతే ఇలా నాజిల్స్ ఉంటాయి కదా! మీకు నచ్చిన షేప్ అయితే తీసుకోండి. నేనైతే పైపింగ్ బ్యాగ్‌లో వేసి క్రీమ్ అనేది వేసేసుకుంటున్నాను. మనమైతే కూల్ అయ్యేలోపు ఇలా మొత్తం క్రీమ్ అనేది ఇలా గ్లాస్‌లో పెట్టి ఇలా కవర్ అనేది దానిలో పెట్టేసుకొని ఇలా క్రీమ్ అంతా ఇలా వేసుకోవాలి. మీకు ఏ షేప్ నాజిల్ కావాలనో ఆ షేప్‌లోనైతే చేసుకోండి చక్కగా. ఈజీ అండి. మీకైతే చూపిస్తాను చూడండి. ఇలా మొత్తం వేసేసుకొని కొంచెం ముందట కట్ చేసి ఇలా చూడండి నేను ఇక్కడ షేప్ అనేది ఏసి చూపిస్తున్నాను. ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ డార్క్ చాక్లెట్ ఉంటుంది కదా! దాన్ని కొంచెం చాక్లెట్‌ని ఇట్లా గ్రేట్ చేసుకోండి. ఇలా మొత్తం ఎంత కావాలనో అంత గ్రేట్ చేసుకోండి ఈ విధంగానైతే. ఈ విధంగా మొత్తం వేసుకున్న తర్వాత నేనైతే ఇలా ఇప్పుడైతే చాక్లెట్ స్ప్రింకిల్స్ ఇలా సైడ్‌లకైతే వేసేసుకోండి. నెమ్మదిగా వేసుకోవాలండి స్ప్రింకిల్స్. ఇప్పుడు చూడండి నేనైతే షేప్ అనేది వేస్తున్నాను విప్పింగ్ క్రీమ్‌తో ఇలా మనకు నచ్చిన షేప్ అయితే వేసుకోవచ్చు. అంతే అండి ఈజీగా. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. నేనైతే ఈ కేక్ ప్రిపేర్ చేయడానికి 1 అవర్ టైం అయితే పట్టింది. ఈజీగా చేసుకున్నాను. నేను ఫస్ట్ టైం చేశాను కాబట్టి మనకు 1 టైం పట్టింది. అదే మనకు ప్రాక్టీస్ అయిన కొద్దీ ఈజీ అనిపిస్తుందండి. చాలా ఈజీ అండి. బర్త్‌డేకి గానీ, వీటికైనా ఇలా మనం ఈజీగా ఇంట్లోనే చేసి పెట్టేయచ్చు. మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి. ఇలా నేను చూడండి చెర్రీస్ అయితే ఇలా పైన డెకరేషన్ కోసం అయితే పెట్టుకుంటున్నాను. చాలా ఈజీగా నాకైతే చాలా బాగా హ్యాపీ అనిపించిందండి. కేక్ ప్రిపేర్ చేసిన తర్వాత చూడడానికి గూడా ఎవరైనా చూసినా గానీ బేకరీ నుండి తెచ్చావా అని అడిగారు నాకు తెలిసిన వాళ్ళు. చాలా ఈజీ అనిపిచ్చింది చేయడం కూడా. నా వీడియోలు గనుక ఫస్ట్ టైమ్ చూసేవారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ గంట నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.